నమస్తే. టుడేస్ టాపిక్ ఐయుఐ. ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఐయుఐ ప్రొసీజర్ అంటే ఏంటి? ఇది కాంప్లికేటెడా? సింపుల్ ప్రొసీజరా? అనేది చాలా మంది డౌట్స్. సో, ఈరోజు నేనది క్లారిఫై చేస్తాను. సో, దిస్ ఇస్ డాక్టర్ మృదుల, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి శ్రీకాకుళం. సో, ఐయుఐ అనేది ఆఫీస్ ప్రొసీజర్. అంటే చాలా సింపుల్ ప్రొసీజర్. మార్నింగ్ మీరు వస్తారు, ఐయుఐ చేయించుకొని ఇమ్మీడియేట్‌గా మీరు వెళ్ళిపోవచ్చు. బ్యాక్ టు నార్మల్. సో, ఆఫీస్ ప్రొసీజర్. ఇమ్మీడియేట్‌గా మీరు ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, రొటీన్ డైలీ యాక్టివిటీస్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ ఐయుఐ అంటే ఏంటి? సో, సింపుల్‌గా మీకు చెప్తాను. సో, ఐయుఐ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనం ఐయుఐకి ఎలా ప్రిపేర్ చేస్తాం? పేషెంట్‌కి ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత. సో, పేషెంట్‌కి ఎగ్ అనేది మనం డామినెంట్ ఫాలికల్ ఒకసారి వచ్చిన తర్వాత, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్ శాంపుల్ అనేది మనం కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతది. ఒకసారి హస్బెండ్ శాంపుల్ మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంబ్రియాలజిస్ట్ విల్ టేక్ ఓవర్. సో, ఎంబ్రియాలజిస్ట్ అనేది ఆ శాంపుల్ ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతది. వన్స్ ఆ శాంపుల్ ఎలా ప్రిపేర్ చేస్తారు? సో, చచ్చిపోయిన స్పెర్మ్స్, పరిగెట్టలేని స్పెర్మ్స్, ఇనాక్టివ్ స్పెర్మ్స్, క్వాలిటీ లేని స్పెర్మ్స్ అవన్నీ సెపరేట్ చేసేసి ఓన్లీ మంచిగా ఉండే స్పెర్మ్స్, హెల్తీ, హై క్వాలిటీ పరిగెట్టే స్పెర్మ్స్ ని మాత్రమే మనం తీసుకొని, సో దిస్ ఇస్ ఐయుఐ కెథీటర్ అన్నమాట. సో, ఈ ఐయుఐ కెథీటర్‌లో మనకి లోడ్ చేయడం అనేది జరుగుతది. ఆ శాంపుల్ వన్స్ ఎంబ్రియాలజిస్ట్ ఇవ్వంగానే వితిన్ 10 మినిట్స్‌లో మనం ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసేయాలి. లేదు అంటే ఆ స్పెర్మ్స్ అనేవి ఇనాక్టివ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో, దీన్ని ఐయుఐ కెథీటర్ అంటారు. సో, ఈ కెథీటర్‌లోని మనం స్పెర్మ్ అనేది లోడ్ చేసి ఉంచుకుంటాం. వన్స్ లోడ్ చేసుకొని ఉంచుకున్న తర్వాత స్టెరైల్ గ్లౌస్ అనేది మనం తీసుకొని మొత్తం స్టెరైల్‌గా చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్పెర్మ్ అనేది యూట్రస్‌లో వెళ్తుంది. సో, ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండడానికి సో, మొత్తం స్టెరైల్‌గా మనం చేసుకోవాలి. సో, దిస్ ఇస్ కస్కో స్పెక్యులమ్ అన్నమాట. సో, ఈ స్పెక్యులమ్ అనేది మనం వెజైనాలో పాస్ చేసి ఓపెన్ చేస్తాం. వన్స్ అది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం సింపుల్ నార్మల్ సెలైనే తీసుకుంటాం. సో, సింపుల్ నార్మల్ సెలైన్ విత్ నార్మల్ స్పాంజ్ హోల్డర్. ఇది బేసిక్ స్పాంజ్ హోల్డర్ అని అంటారు. సో, ఇది ఒక బేసిక్ సింపుల్ గౌజ్. సో, ఈ ప్లెయిన్ గౌజ్ తోటి సింపుల్ సెలైన్ తోటి మనం ఈ ఆస్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది. సో, వెజైనా అంతా దీంతో మనం క్లీన్ చేస్తాం. వన్స్ అది క్లీన్ చేసిన తర్వాత కలెక్ట్ చేసుకున్న ఈ స్పెర్మ్ అనేది మనకి వెజైనాలో పాస్ చేసుకొని రిలీజ్ చేయడం అనేది జరుగుతది. సో, అలా రిలీజ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు పేషెంట్‌ని సేమ్ అదే సుపైన్ పొజిషన్‌లో ఉంచుతాం. ఎందుకు అంటే ఇంకా స్పెర్మ్ అనేది ముందుకు పరిగెట్టడానికి మనకి ఛాన్సెస్ అనేది మనం ఇస్తున్నాం అన్నమాట. సో, 15 మినిట్స్ పాటు పేషెంట్‌ని సుపైన్ పొజిషన్‌లో ఉంచేసి మనం ఇంటికి పంపించడం అనేది జరిగిపోతది. సో, ఐయుఐ ఈస్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఆఫీస్ ప్రొసీజర్ విత్ వెరీ సింపుల్ 2 ఆర్ 3 ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి మనకి అయిపోతుందన్నమాట. బట్ ఐయుఐ సక్సెస్ రేట్ కూడా మనకి కొంచెం ఐవీఎఫ్‌తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. సో, ఇట్ ఈస్ అరౌండ్ 7-10% ఓన్లీ కంపేర్డ్ టు ఐవీఎఫ్.